ఆత్మ, నేను, సాక్షి, ఇలా ఏ పేరుతో పిలిచినా అన్నీ ఒకటే. అష్టావక్రగీత యొక్క సారమంతా ఇంతే. సో ఏం జరిగినా అన్నిటికీ సాక్షిగా ఉండు. చూసి స్థితిలో అట్లా ఉండు. జరిగేవి జరుగుతూ ఉంటాయి, చేసేవి చేస్తూ ఉంటాయి. అనవసరంగా కర్తాభావనని నీ ఆత్మకి జోడించకు, కర్తాభావనని నేను అనే దానికి జోడించకు, కర్తాభావాన్ని సాక్షికి జోడించకు. కలపకూడని రెండు విషయాల్ని కలిపి నువ్వు దిగులు చెందకు. ఇదే అష్టావక్రగీత సారమంతా కూడా. సో పక్షులు అరుస్తాయి అకారణంగా, పూలు విరబూస్తాయి అకారణంగా. అలాగే ధ్యానం అకారణం, జీవితం అకారణం, సాక్షి అకారణం. శ్వాస వస్తుంది పోతుంది అకారణంగా. మిగతా అన్ని పనులు జరుగుతున్నాయి. అట్లా జరుగుతున్న అన్ని పనులు నీ వల్లే అయినప్పటికీ, వాటన్నిటికీ కార్యకారణాలు ఉన్నప్పటికీ వాటి యొక్క ఫలితాన్ని నీ మీద రుద్దుకోకు. వాటి యొక్క ఆకారాల్ని, వాటి యొక్క రుచిని, వాటి యొక్క వాసనని ఆత్మకు జోడించే ప్రయత్నం చేసినప్పుడే బాధ వస్తుంది అని చెప్తుంది అష్టావక్రగీత. జనకుడు చెప్పినా, అష్టావక్రుడు చెప్పినా ఇంతే. ఈరోజు అష్టావక్రగీత 14వ అధ్యాయం 38వ టాకులో ఇంకొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. మిగతా అన్ని శాస్త్రాల్లో ఒక సూత్రం చెప్పేసి అక్కడి నుంచి పక్కకు జరిగిపోతారు. జనకుడు, అష్టావక్రుడు సమాధి స్థితి యొక్క మూలంలోకి రకరకాలుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని రకరకాలుగా వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు ఇలాంటి ప్రయోగం ఎవరు చేయలేదు. సో మిగతా అన్ని సాంప్రదాయాల్లో లేదా ఆధ్యాత్మిక శాస్త్రాల్లో నువ్వు ఏదో చేయాలి, నువ్వేదో అనుష్ఠానం చేయాలి, నువ్వేదో మొండిపట్టు పట్టాలి, హఠయోగం చేయాలి, ఆ యోగం చేయాలి, ఈ యోగం చేయాలి, లేదా శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఏవేవో ఉన్నాయి. అలా చేస్తేనే ముక్తి, మోక్షం. సో మొట్టమొదటిసారి జనకుడు చెప్తున్నది, అష్టావక్రుడు ప్రతిపాదిస్తున్నది ఒకటే. నీ మోక్షస్థితిలోనే ఉన్నావు. నువ్వు గృహస్థుగా అయినా పర్వాలేదు, నువ్వు ఉద్యోగిగా అయినా పర్వాలేదు, విద్యార్థిగా అయినా పర్వాలేదు. వయసుకు సంబంధించిన విషయం కాదు. నేను అనే స్థితికి, సాక్షికి వయసుతో పని. అది ఎప్పటికీ మారదు. జ్వరం వచ్చినా, వయసు పెరిగినా, నువ్వు అందంగా ఉన్నా, ఈ దేశంలో ఉన్నా, ఆ దేశంలో ఉన్నా, ఏ సీజన్లో ఉన్నా, నేను ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఇది కాస్త సమయంలో ఎవరికైనా అర్థమయ్యే విషయం. సో ఒక జ్యోతిని చీకట్లోకి తీసుకెళ్తే ఎట్లాగైతే చీకటి తక్షణమే అట్లా మాయమైపోతుందో, ప్రత్యేకంగా చీకటిని పారద్రోలవలసిన అవసరం లేదు. సరైన జ్యోతి చాలు. సో అష్టావక్రగీత యొక్క సారమంతా ఇంతే. సాక్షి అనే జ్యోతిని నీ జీవితంలో తీసుకెళ్ళు. తద్వారా చీకటి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు చీకటి కోసం వెతకక్కర్లేదు. నేను తెచ్చిందే జ్యోతిని, చీకటిని పట్టుకోవడానికి. ఆ చీకటిని పట్టుకొని దాన్ని మెడబట్టి బయటికి కంటేస్తానని చెప్పవలసిన అవసరం లేదు. అదంతా అజ్ఞానం. సో ఈరోజు చాప్టర్ 14వ చాప్టర్ చాలా చిన్నది. 4 సూత్రాలే ఉంటాయి. ఒక 2 సూత్రాలు ఈరోజు చెప్పుకుందాం, మిగతా 2 రేపు చెప్పుకుందాం. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన సూత్రాలు. ఈరోజు చెప్పబోయే ఈ సూత్రం గోడ మీద రాసి పెట్టుకోదగ్గది. దాని సారం అంత అద్భుతమైంది. అసలు ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించింది ఇది. నిజానికి ఈ సూత్రం అర్థమైతే నువ్వు ప్రపంచంలోనే ఉంటూ, ఉద్యోగాలు చేస్తూ, పిల్లలతో ఆడుకుంటూ, సంసారాలు చేస్తూ కూడా అంతర్గతంగా నువ్వు ముక్తిని అనుభవించవచ్చు. ముక్తి, మోక్షం అంటే పారిపోవడం ద్వారా వచ్చే స్థితి కాదు, విషయాన్ని విషయంగా చూడడం ద్వారా వచ్చే స్థితి. ఈరోజు సూత్రంలోకి వెళదాం. ప్రకృత్యా శూన్యచిత్తోయ ప్రమోదాద్భావ భావనా నిద్రితో బోధిత ఇవ క్షీణ సంస్మరణో హిస. దీని తాత్పర్యం ఏమిటంటే, ఓ అష్టావక్రముని, ఓ శాంతి ప్రదాత, సో
స్వభావ సిద్ధంగా శూన్యచిత్తుడైన మహాపురుషుడు ప్రమాదవశాత్తు విషయభోగ జంజాలంలో పడిన వారికి హాని వృద్ధులు ఇతర దోషాలు అంటావు. ఆ ఋషి నిద్రిస్తున్నా మేల్కున్న సమానమే. ఆ యోగి సంసార దోషరహితుడి సుమ. ప్రారబ్ధవశంగా పూర్వ విషయానురాగాలు గలవాడు భావభావనుడు. సో అన్ని ట్రాన్స్లేషన్స్లో ప్రకృత్యా శూన్య చిత్తోయ ప్రమాదాద్భావ భావన అనుంది. ప్రమాదాద్భావ భావన దాన్ని ఆధారం చేసుకుని ఎవరైతే అనువదించారో స్వభావ సిద్ధంగా శూన్యచిత్తుడైన మహాపురుషుడు ప్రమాదవశాత్తు విషయభోగ జంజాలంలో పడతాడు. పడినప్పటికీ అంటుకోవు కానీ ప్రమాదవశాత్తు పడతాడు. సో ఇది వ్యాఖ్య చేసినప్పుడు ఓషో ఇక్కడ ప్రమాద అనే పదం ఎవరైతే గ్రంథస్థం చేశారో వాళ్ళు అట్లా రాసినట్టున్నారు. అక్కడ ప్రమోదవశాత్తు అని ఉంటే బాగుండేదేమో. అందుకని ప్రమోదవశాత్తు అర్థవంతంగా ఉంది, ప్రమాదవశాత్తు అనేది అన్కాన్షియస్గా ఉంది అని చెప్పినప్పుడు 2011 పొందిన ప్రాంతంలో నేను ఏకీభవించిన, బికాజ్ అప్పుడు సాక్షి స్థితిని చూస్తున్నాను కాబట్టి. సో స్వభావ సిద్ధంగా శూన్యచిత్తుడైన మహాపురుషుడు ప్రమోదవశాత్తు విషయభోగ జంజాలంలో పడతాడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయవలసి వస్తుంది, పక్క వాళ్ళ కోసమైనా ప్రపంచం కోసమైనా. అది ప్రమాదం ఏమీ కాదు. లోపల తెలుస్తుంది ఏది నాకు అంటుకోదని, అంత ఆట అనుకుని చేస్తావు. అట్లా నువ్వు పట్టుకున్నా పట్టుకోనట్టే, పట్టుకోకున్నా పట్టుకున్నట్టే. అతను సంసార దోషరహితుడు. ప్రారబ్ధవశంగా పూర్వ విషయానురాగాలు ఏమి అంటుకొని ఒక అతీత స్థితిలో ఉన్నవాడు. ఈ సూత్రం ఎంత పరమాద్భుతమని చెప్పండి. ఈ క్షణం ఈ సూత్రం నిజంగా మీకు అర్థమైతే ఆటలాగా లీలలాగా అన్ని కార్యకలాపాలు చేయండి. జస్ట్ నేను అన్న భావన జోడించకుండా. ఇది చాలా ధ్యానపూర్వకంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒక్కరోజు ఇది మీరు ప్రయోగాత్మకంగా చేస్తే దాని రిజల్ట్ మీరు తక్షణం అనుభూతి చెందవచ్చు. సో ప్రయోగం చేయని వాడికి ఇది అర్థమయ్యే అవకాశం లేదు. ఊరికే పైపైన ఫిలసాఫికల్గా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది. ఎందుకంటే శాస్త్రాల్ని అందరూ మానసికంగా అర్థం చేసుకుని బట్టీయం చేసి ఆ పద్యాల్ని మననం చేసి అందరి ముందు పిట్టకథలు చెప్పి వాళ్ళని చాలామందిని చూశాను నేను. ఓన్లీ ప్రయోగం చేసేవాడు మాత్రమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి. మిగతా వాళ్ళంతా జస్ట్ టాకింగ్ టామ్స్ అంతే. చిలుకలు మాట్లాడితే చూసావా, ఏదన్నా ఒక పదం నేర్పిస్తే మాట్లాడుతుంటే రిపీట్ చేస్తుంటే అట్లా. మౌఖికంగా అర్థం కావడం వేరు, బౌద్ధికంగా అర్థం కావడం వేరు. జనకుడు చెప్తున్నది అంతఃకరణలో మార్పు రావాలి. అంటే ప్రయోగం నువ్వు దాన్ని చేసి చూడాలి. ఇప్పుడు అష్టావక్ర గీత యొక్క సారమంతా నువ్వు చేసి చూడాలి. జనకుడు ఏమంటున్నాడు, ఓ అష్టావక్రముని, స్వభావ సిద్ధంగా శూన్యచిత్తుడైన ఒక మనిషి లేదా ఋషి పరమహంస, ఆ శూన్యచిత్తుడికి ఏ పేరన్నా పెట్టుకో. అట్లాంటి వాడు ప్రమోదవశాత్తు విషయభోగ జంజాలంలో పడినా అతనికి అవేవి అంటుకోవు, అతనికి హాని వృద్ధులు ఉండవు, దోషాలుండవు. తద్వారా అన్ని పనులు అతను ఒక లీలలాగా ఆటలాగా చేస్తాడు. సో పరమ సాక్షిని అనుభవిస్తున్న వాడికి ప్రమాదం ఉండదే ఉండదు. అసలు ఉన్నదంతా ప్రమోదమే. రమణ మహర్షి ఆశ్రమంలో ఊరికే కూర్చున్నప్పుడు ఎవరెవరో వచ్చి ఏమేమో చేసేవాళ్ళు. ప్రసాదం తీసుకొచ్చి అతని చేతి ముట్టుకుంటేనే అందరికి పంచేవాళ్ళు. ఊరికి అట్లా ముట్టుకునేవాడంతే. ఆ తర్వాత మళ్ళీ పుస్తకం చదువుకుంటూ కూర్చునేవాడు. సో ప్రమోదం అనుకున్నప్పుడు నువ్వు కొన్ని పనులు చేస్తావు, తెలుసు లోపటేట అందుకోదని. ఎప్పుడన్నా ఒక స్టేజ్ మీద డ్రామా వేస్తున్నప్పుడు నువ్వు ప్రమోద స్థితిలోనే చేస్తావు. అప్పుడు ఎవరో చెప్తారు నీ భర్త చనిపోయాడు ఏడు అంటే బోర్ని ఏడుస్తావు. అదంతా ఆట అని తెలుసు కాబట్టి. సో సాక్షి అనేది ఒక్కటి నిజంగా నీవుగా మారితే అప్పుడు నువ్వు సర్వకాల సర్వవస్థలోనూ సాక్షిగానే ఉంటావు. కళల పట్ల సాక్షిగానే ఉంటావు, ఈ ప్రాపంచిక వ్యవహారాల పట్ల సాక్షిగానే ఉంటావు. నువ్వు అన్నిటినీ పట్టుకుంటావు, అన్ని పనులు చేస్తావు. అవసరమైతే పక్కింటి వాడితో గొడవ కూడా వెళ్తావు,
అవసరమైతే దేశం కోసం ధర్నా కూడా చేస్తాం. బట్ లోపల సంపూర్ణ సాక్షిగా ఉంటాం. సాక్షి భావన యొక్క స్థితి ఏమిటంటే, నువ్వు చేసే పని యొక్క ఫలితాన్ని దానికి రుద్దలేవు, రుచిని దానికి రుద్దలేవు, సమయాన్ని దానికి రుద్దలేవు, తర్వాత నువ్వు ఉన్న ప్రాంతాన్ని దానికి రుద్దలేవు. ఇట్ ఈజ్ అన్ఎఫెక్టెడ్. ఎందుకంటే చెప్పలేను. ఇప్పుడు నేను చెప్తున్నది పూర్తిగా నేనున్న స్థితి గురించి చెప్తున్నాను. ఎవరు చెప్పినా అంతే, అంతకుమించి లేదు. సో జ్ఞాని రకరకాల పనులు చేసినట్టు కనిపిస్తాడు. వేరే వాళ్ళకి అతను గృహస్థగా కనబడొచ్చు, వేరే వాళ్ళకి అతను ఒక ఉద్యోగిగా కనబడొచ్చు, వేరే వాళ్ళకు ఒక ఆకతాయిగా కనబడొచ్చు. కానీ అతనికి తెలుస్తుంది అవన్నీ ఒక ఆటలాగా చేస్తున్న సందర్భం, ఆ సందర్భంలో అట్లా చేయవలసి వచ్చింది కాబట్టి. అదర్వైజ్ దెర్ ఈస్ నో పాయింట్. అది నేను అనుకున్నప్పుడు, నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని యొక్క ఫలితాన్ని నీ మీద రుద్దినప్పుడు అట్లా వచ్చింది సమస్య. ఒక వస్తువులో ఏ సమస్య లేదు, సాక్షిలో ఏ సమస్య లేదు. ఈ సాక్షికి, ఈ నేనుకి, ఈ ఆత్మస్థితికి, ఈ వస్తువుకి మధ్యన నాది నేను అన్నది నువ్వు ఎప్పుడైతే జోడిస్తావో అప్పుడు వస్తుంది సమస్య. బ్రహ్మసూత్రాల్లో ఇలాంటి విషయాల గురించి చాలా ఎలాబొరేట్గా రాయబడి ఉంది. నెక్స్ట్ వీలైతే బ్రహ్మసూత్రాలకు సంబంధించిన ఒక వ్యాఖ్య చేసుకుందాం. అంటే తెలుసుకుంటే చాలా మంచిది. ఇదంతా శంకరుల భాష్యంలో కూడా ఉంది. అధ్యాస యోగం. ధ్యాస అంటాం కదా, అధ్యాస అంటే తెలియక నువ్వు చాలా చేస్తావు. అట్లా తెలియక చేసే ఒకానొక పనులో నాది నేను అనే భావన క్రియేట్ చేసుకోమని ఆదిశంకర్ల వారు చెప్తారు. సో ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వేటిని నాది నేను అనుకోకు. నాది నేను ఈ మూడు అధ్యాస వల్లనే వస్తాయి. ఆ మూడు పక్కన పెట్టు, చేసే పనులన్నీ చెయ్యి. అట్లా నువ్వు మొట్టమొదటిసారి నిర్వేదంలోకి, వేదాతీతం నిర్వేదం అంటే నిర్వేదం, అది నిరాశా స్థితి కాదు. ఆ తర్వాత నిర్విషయంలోకి, నిర్గుణంలోకి అడుగు పెట్టిన తర్వాత అసలు జీవితంలో ఉన్నదంతా సహజానందమే, ఉన్మత్త ఆనందం కాదు. ఇప్పుడు మనిషి అనుభవించే ఆనందం ఆర్టిఫిషియల్, అది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. అట్లా కాకుండా ఆనందం అట్లా నిలబడింది. సో ఈ ప్రమోదవశాత్తు అన్ని పనులు చేయి అట్లాంటి ఋషికి ఏ మరకలు అంటుకోవు, ఎలాంటి హాని వృద్ధులు ఉండవు. అతన్ని మేలుకుని ఉన్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా ఒక్కటి. ఎందుకంటే సాక్షి భావనకి ఈ స్థితులు అంటుకోవు కాబట్టి. అటువంటి వ్యక్తి సంసార దోషరహితుడు. సో ఎప్పుడైతే అన్ని పనులని నువ్వు వాటిలాగా చేస్తూ పారిపోవట్లే, జస్ట్ సాక్షి స్థితిలో అట్లా ఉన్నావనుకో, అదే నిజమైన ఏకాంతం అంటే. ఏకాంతం అంటే పారిపోయి రూమ్లో తలుపేసుకుని ఉండడం కాదు, అది ఒంటరితనం. యు ఆర్ లాంగింగ్ ఫర్ సంథింగ్, ఏదో కోల్పోయిన భావన. ఏకాంతం కోల్పోయిన భావన కాదు. రామకృష్ణ పరమహంస కూడా చెప్పేవాడు, ఏకాంతం అనుభవించాలంటే మార్కెట్ ప్లేస్కు పో. నీ ధ్యానము, నీ ఏకాంతము ఇట్లా ఏకాంత మందిరాల్లో కాదు. నిజంగా నిన్ను డిస్టర్బ్ చేసే సందర్భాల్లో వచ్చినప్పుడే తెలుస్తుంది నీ ధ్యానం ఏమిటి, నీ ఏకాంతం ఏమిటని. అక్కడ నువ్వు సంపూర్ణ ఎరుక అవసరం. ఇప్పుడు పడవలో నిలబడ్డప్పుడు ఆ పడవలో ఉన్న ఒక రాడ్ పట్టుకుని నిలబడ్డావు. పడవ ప్రశాంతంగా ఉన్నప్పుడు రాడ్ పట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? సో ఆ రాడ్ ఎరుక నీకు నిజంగా పట్టుకోవడం వచ్చారు, అది ఎప్పుడు తెలుస్తుంది? హఠాత్తుగా అలల మధ్య పడ్డప్పుడు ఏం జరిగినా ఆ రాడ్ వదిలిపెట్టకుండా పట్టుకున్నావు. అట్లా సాక్షి నీవై ఉన్నప్పుడు ఏం జరిగినా పర్వాలేదు. చూసేవాళ్ళకి అనిపిస్తుంది నువ్వు అరుస్తున్నట్టు, నువ్వు కేకలేస్తున్నట్టు, నువ్వు బాధపడుతున్నట్టు. అవి ఆ సందర్భం వల్ల ప్రారబ్ధవశం చేత నీ మనస్సు, నీ శరీరం చేసేది. ఎంత పెద్ద జ్ఞానికైనా ఒక తొడ మీద ఒక వాత పెడితే కుయ్యో మొర్రో అని అరుస్తాడు, నిజంగా అరుస్తాడు, నిజంగా ఏడుస్తాడు. అతనికి ఏ ఇన్హిబిషన్స్ లేవు, ఉండవు. కానీ లోపల నిశ్చలంగానే ఉంటాడు. శరీరం అరిచింది అని తెలుసుకుని ఆ పని చేస్తాడు, జరిగేలా చూస్తాడు. సో యోగి రాగద్వేషాలకు అతీతం. ఎందుకు? చిత్తధర్మాలు కానీ రాగద్వేషాలు కానీ ఆత్మధర్మాలు కావు.
ఆత్మధర్మం అంటే దేనికి అంటుకోదు. అది నేను అనే దాని యొక్క ధర్మం అంటే దేనికి అంటుకోదు. సాక్షి అంటే దేనికి అంటుకోదు. సంసారాన్ని ఒక లీలలా చేయబ్బా, పారిపోకు, దాన్ని గంభీరంగా అనుకోకు. భార్య వంట చేస్తుంది, వెళ్ళి కూరగాయలు సహాయం చేయి, పిల్లలకు స్నానం చేయించు. ఒక ఆటలో ఉండాలి. మీరు ఎప్పుడన్నా నాతో ఒక 1 వీక్ ఉంటే తెలుస్తుంది. నిరంతరం ఆట, అన్ని పనులు ఆటలా చేయొచ్చు. పుస్తకం ఆటలా రాయొచ్చు, అవసరమైతే చిన్న గొడవేసుకోవచ్చు ఆటలాగా. లోపల తెలుసుకో, ఇవేవి నాకు అంటుకో, సందర్భం కోసం చేస్తున్నది. ఒకవేళ నువ్వు ఒక్కడివే ఉంటే అప్పుడు ఆట ఉంది, కానీ అరుపులు కేకలు గొడవలు ఉండవు. ప్రపంచంలో ఉన్నందుకు, రకరకాల మనుషులతో ఉన్నందుకు పారిపోక్కర్లే. జస్ట్ అది ఆట అని తెలుసుకో, సరిపోతుంది. ఇప్పుడు సినిమాలో హీరో డైలాగులు చెప్తాడు ఎమోషనల్గా, నిజమైన ఎమోషన్ ఏమీ లేదు, ఆట. అది అవగానే కట్ అవగానే అందరు చప్పట్టు కొడతారు, నవ్వుతారు, టీ తాగుతారు, కంగ్రాచులేషన్స్ అంటారు, ఈసారి ఇంకా బాగా ఏడుస్తారు అంటాడు. ఆట. సినిమా అయితే ఏమిటి, రియల్ లైఫ్ ఏమిటి, అన్ని సందర్భాల్లోనూ ఆట అనుకో. వీలైతే సినిమాలో యాక్ట్ చేయడమే బాగుంది కదా, ఏ బాధ లేదు, ఇంటికి వెళ్ళి హాయిగా మళ్ళీ పని చేసుకోవచ్చు. అందరూ గంభీరంగా ఉండాల్సిన చోట సరదాగా ఉంటున్నారు, సరదాగా ఉండాల్సిన చోట గంభీరంగా ఉంటున్నారు. సో సరిగ్గా చూస్తే అంత లీలనే. శుద్ధానంద భారతి అని రమణ మహర్షి యొక్క డిసేబుల్. కొంతకాలం రమణ మహర్షిని గమనిస్తూ అతను శిష్యుడిగా ఉన్న తర్వాత అందరూ అనుకున్నారు ఇతను రమణ మహర్షి దగ్గరే ఉండిపోతాడని. కానీ ఆట. ఇతనికి అనిపించింది అరబిందో దగ్గరికి పోవాలని. అప్పుడు ఎవరిని అడిగాడు, మళ్ళీ రమణ మహర్షిని అడిగాడు. రమణ మహర్షి గారు, నేను అరబిందో దగ్గరికి వెళ్తానండి. మిగతా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, రమణ మహర్షి దగ్గర ఎందుకు ఉండవు? ఇది ఏమో, అక్కడికి వెళితే బాగుంటుంది అనిపిస్తుంది. సో రమణ మహర్షి చెప్పాడంటే వెళ్ళు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సాక్షి ఒకటే. ఎక్కడికి వెళ్ళినా మనిషి అర్థం చేసుకోవాల్సిన మూలం ఇంతే, ఇంతకు మించి ఏమి లేదు. ఆశ్రమంలో ఏమి లేదు, ఆశ్రమంలో ఉన్న గురువు గారు అనే వ్యక్తితో సంబంధం లేదు. సో శుద్ధానంద భారతి వెళ్ళిపోయి 25 ఏళ్ళు అరవిందో ఆశ్రమంలోనే ఉన్నాడు. సో అరవిందో ఆశ్రమంలో ఉండి అక్కడ ఒక పుస్తకం రాశాడు, శ్రీ రమణ విజయం. ఇది ఎక్కడి వింత, అందరు ఆశ్చర్యపోయారు. నువ్వు అరవిందో ఆశ్రమంలో ఉండి రమణ విజయం ఎందుకు రాస్తున్నావు? ఇదంతా ఆట. ఎక్కడున్నా ఒకటే విషయం, అదే. అక్కడే ఉంటేనే రమణ విజయం రాయాలని లేదు, రమణ మహర్షి దగ్గరే ఉండి నేను జీవితాన్ని అర్థం చేసుకోవాలని లేదు. నా శరీర ధర్మాల్ని బట్టి, నా మనసుకు బట్టి అరవిందో నచ్చాడు, కానీ మూలం రమణ మహర్షి. సో కోరికతో ఒక మనిషి ఏదైనా కర్మ అనుభవించినప్పుడు దాని యొక్క ఫలితాన్ని అతను ఆత్మకు జోడించి అట్లా బాధపడతాడు. సో ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది. ఒక వ్యక్తి గృహం కట్టిస్తున్నాడు, అందులో ఉన్న బాగోగులు, కష్టాలు, కన్నీళ్ళన్నీ యజమానికి ఒక 4 గంటలు ఇచ్చిపోయే కూలి వాడికి ఏం పట్టవు కదా. అట్లా ఈ ప్రపంచంలోకి నువ్వు 4 రోజుల కోసం వచ్చావు, అనవసరంగా గంభీరంగా తీసుకోకు. నువ్వు ఒక ఇల్లు కట్టవచ్చు, ఒక సినిమా తీయవచ్చు, ఇంట్లో సంసారం చేయవచ్చు. ఇదంతా ఒక ఆట అనుకుంచి ఒక వారం రోజులు చేసి చూడు. హఠాత్తుగా ఏదో కప్పు పగిలింది, బయటకు ఊరికి అరువు, లోపల తెలుసుకో కప్పు ఉన్నాయేమి కాదు, లేకపోయినవి కాదు. నువ్వు పుట్టినప్పుడు ఏ కప్పు తెచ్చుకోలేదు, పుట్టిన తర్వాత చాలా కాలం ఆ కప్పు లేదు, ఎంత బాగున్నావు అసలు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరెవరి దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, అవన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి, అందుకే నువ్వు ఆనందంగా ఉన్నావు. ఏదో ఒక దాన్ని నీ దగ్గర తెచ్చుకొని దానికి గీతలు పడ్డాయని, దానికి సుట్టబడిందని, వీడు ఇట్లా చేస్తున్నాడని, వాడు అట్లా చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే లీలలాగా ఉండి ఒక మనిషిని జడ్జి చేయవో, అందరు నీతో అన్ని విషయాలు చెప్పుకొని అందరూ మారుతారు. ఇది చాలా చాలా ఎఫెక్ట్ చేసేటువంటి స్థితి. నువ్వు నిజంగా లోపటి ఇంపాక్ట్ లేకుండా సర్వకాల సర్వవస్థలో సాక్షిగా ఉండి ఒక ఆటలాగా ప్రమోదవశాత్తు అన్ని చేసావనుకో, నీ చుట్టూ అంతా ధ్యానమయం అయిపోతుంది. ఎందుకంటే ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజాన్ని గుర్తుపడుతుంది. దిస్ ఈస్ కంటేజియస్. నువ్వు ఒక్క మాట చెప్పక్కర్లేదు, సాక్షి భావన గురించి నువ్వు చెప్పక్కర్లేదు, తెలిసిపోతుంది. వీడికి ఏదో అంటకుండా ఉన్నాడని తెలిసిపోతుంది. ఎందుకు పెద్ద గొడవైంది అప్పుడే, కానీ సెకండ్ తర్వాత నువ్వు ప్రశాంతంగా బుక్ చదువుకుంటున్నావు, తెలిసిపోతుంది ఆ స్థితి. నువ్వు నిజంగా ఇంపాక్ట్ అయితే అట్లా నువ్వు చదవలేవు, నువ్వు ఫోకస్ చేయలేవు.
సో సాక్షి అన్నది ఒక సహజమైన ప్రకృతి స్థితి. అది చెట్టు వచ్చింది, గాలి అట్లా ఊగింది, గాలి వెళ్ళిపోయింది, చెట్టు ఆగిపోయింది, మళ్ళీ స్థిరంగా ఉంది. సో గొడవ అయింది, నువ్వు అరిచావు, గొడవ వెళ్ళిపోయింది, నువ్వు అరిపోయింది, అంతా బికాస్ అది ఓన్లీ ప్రారంభవశంగా చేసావు, శరీరంతో చేసావు, చిటికలు వేసావు, ఏమైనా చేసావు, బట్ లోపటి ఇంత కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. సో జీవితం అంతా ఒక లీల అని అర్థం చేసుకున్నవాడు నిజంగా అదృష్టవంతుడు. ఒక స్టేజ్ మీద భామకలాపం అభినయిస్తున్న ఒక పర్ఫార్మర్ని నేను చూశాను. నేను తర్వాత ఆశ్చర్యపోయాను. ఆ భామకలాపం అభినయించింది అసలు ఆడవ్యక్తి కానే కాదు, మగవాడు. మన శిల్పారామంలో నేను అభినందించకుండా ఉండలేకపోయాను. వెళ్ళి చాలా అద్భుతంగా అభినయించారు, మీరంతా విరహాన్ని ఎట్లా అభినయించారు అంటే, నటన నేను అమ్మాయి వేషం వేసుకున్నప్పుడు నేను ఎప్పటికీ నేను మగవాడినని. తద్వారా నేను చాలా బాగా అమ్మాయి కంటే ఇంకా గొప్పగా అభినయించగలను. అమ్మాయి అన్నో సహజంగా సిగ్గుపడుతుంది, నేను చాలా అసహజంగా అతిగా సిగ్గుపడగలను అని చెప్పాడు ఆయన. నేను అన్నాను, ఇప్పుడే నేను అడుగు గిలాను అనుకో, అమ్మాయివి అనుకో, నువ్వేం చేస్తావు, అమ్మాయిలా చూడు అంటే, అప్పుడు అమ్మాయిలాగా నిజంగా అట్లా సీరియస్గా చూశాడు, బస్ స్టాప్లో చూసినట్టు. నేను అన్నాను, ఒకవేళ అబ్బాయి అయితే ఊరుకోండి బాసి, మీరు నా అబ్బాయిని నా నడుము గిలడం ఏంటి. అసలు చిన్న విషయంలో పాత్ర మారిపోయింది, పాత్ర ఔచిత్యం మారిపోయింది. అంతా లీల. ఒక గురువు ఆశ్రమం పెట్టినా, శిష్యుల్ని తీసుకొచ్చినా, ప్రవచనాలు ఇచ్చినా, అదంతా లీల. లీల అని తెలుసుకున్నవాడు చేస్తే ఓకే, కానీ అది లీల అని శిష్యులు కూడా చెప్పిసావు. నేను చెప్పేదంతా ఇంతే. నువ్వు మాత్రం లీలగా అనుభవిస్తూ మిగతా అందరికీ చెప్పలేదనుకో, దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. నిజమైన గురువు చెప్తాడు, నిజమైన యోగి చెప్తాడు, నేను అరిచాను, అంత ఊరికి అరిచానబ్బా, నాకేం బాధ లేదు, తిట్టావు కదా, నాకేం అంటుకోలేదులే అని చెప్తాడు వాడు. రమణ మహర్షి పెరియ పురాణంలో ఒక చిన్న లీల కనిపించింది నాకు. ఆ లీల ఏమిటంటే, బివి నరసింహమూర్తి అని రమణ మహర్షికి చాలా ఇష్టమైన డిసేపుల్. రమణ మహర్షి బుర్ర దీన్ని ఆయనతో పర్మిషన్ తెచ్చుకొని, నేను మిమ్మల్ని రకరకాల ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబులు ఇచ్చి తీరాలన్నాడు. గురువుకే కండిషన్స్ పెట్టాడు ఆయన. మిగతా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, భగవాన్తో అట్లా ఎట్లా మాట్లాడతావు నువ్వు, పోవాయా పో, నా భగవాన్ నా ఇష్టం, నువ్వెవరు అన్నాడు. చూడ్డానికి అట్టా ఉంటాడు మనిషి బివి నరసింహమూర్తి గారు. సో అప్పుడు రమణ మహర్షి ఊరికి ఉండి ఒకసారి అన్నాడు, సరే నువ్వు అడిగితే చెప్తానులే. ఇప్పుడు చూడు, రమణ మహర్షి ఇరుక్కుపోలే. ఇప్పుడు బివి నరసింహమూర్తి మామూలు వ్యక్తి కాదు. ఏమడుగుతాడో తెలీదు, ఎప్పుడు అడుగుతాడో తెలీదు, ఎన్ని అడుగుతాడో తెలీదు, ఎక్కడ ఆపుతాడో తెలీదు. ఇక ఉదయం లేదు, రాత్రి లేదు, ఎప్పుడు రమణ తాత ఖాళీగా ఉన్న ప్రశ్న అడగడమే. ఇప్పుడు రమణ మహర్షి కొన్నిసార్లు జవాబులు ఇచ్చేవాడు కాదు, అట్లా చూసి వెళ్ళిపోయాడు కొండ మీదకి. బీవీఆర్కి తెలుసు, బీవీఎన్కి తెలుసు, ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు, ఎప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. అట్లా పుస్తకం పెన్ను పెట్టుకొని రెడీగా ఉండేవాడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నిరంతరం వెరుకుల్లో ఉండేవాడు. రమణ మహర్షిని చూస్తూ ఉండేవాడు. అందరూ అనేవాళ్ళు, ఏంటయ్యా పిచ్చి నీకు, ప్రశ్నలు ఏవో రాసిచ్చి వెళ్ళిపో ఆయన చెప్పినప్పుడు చెప్తారు కదా. అట్లా కాదు, ఇక్కడ ప్రశ్న అడగడము, ఆయన జవాబు చెప్పడం కాదు. ఈ చిన్న ఎరుక బాగుంది. నేను ఆయన అడిగాను, ఆయన దిక్కే చూస్తూ కూర్చున్నాను. తద్వారా నా మనస్సు జస్ట్ ఆయనతోనే ఉంది, ఇక వేరే ప్రపంచం అంతా అట్లా పడిపోయింది. సో ఈ విషయం గురించి మీరు ఒకలా చూస్తున్నారు, నేను ఒకలా చూస్తున్నారు. రమణ మహర్షి ఏమనుకుంటున్నాడు, ఆయన సాక్షిగా ఉన్నాడు. నిజంగా ఆయన ఏం చెప్తాడన్నది నేను ఏదో ఒకటి రాయాలనుకోవట్లేదు. నిజంగా అతను ఏం చెప్పాడు అదే రాద్దాం అనుకుంటున్నాను, అదే రాస్తాను. సో రమణ మహర్షి ఎప్పుడన్నా హఠాత్తుగా అర్ధరాత్రి అపరాత్రి జవాబు చెప్తే వెంటనే రాసుకునేవాడు, మళ్ళీ వెంటనే ఇంకో ప్రశ్న వేసేవాడు. ఇట్లా ప్రశ్నలు వేసి 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 చాలా కంటెంట్ జమ చేశాడు. అప్పటికి తన మనసు అడిగింది. ఇదంతా ఒక లీల. నిజానికి తను అడగవలసిన అవసరం లేదు, రమణ మహర్షి చెప్పవలసిన అవసరం లేదు. ఒక చిన్న కథ చదివా. ఒకసారి తెనాలి రామకృష్ణుడు చెప్పుల దండతో సభకు వచ్చేసాడు. ఊర్లో అందరూ చూసి నవ్వుకుంటున్నారు కానీ పట్టించుకోలేదు. చాలా కోపం వచ్చింది కృష్ణదేవరాయలకి. హౌ డేర్ యూ టు కమ్ ఇన్ మై అసెంబ్లీ విత్ ద గార్లాండ్ ఆఫ్ షూస్, చెప్పల్ అన్నాడు. అప్పుడు చెప్పాడు, అయ్యయ్యో మీరు దీన్ని గంభీరంగా తీసుకున్నారు, నేను నా కొడుకు ఆడుకున్నాం,
సో అక్కడ పూలదండ లేదు, వాడు నా మెడలో చెప్పుల దండ వేశాడు. జస్ట్ ఆడుకున్నాం అంతే. నాకు ఎవరిని ఇన్సల్ట్ చేసే ఉద్దేశం లేదు, నన్ను నేను కూడా ఇన్సల్ట్ చేసుకోవడం లేదన్నాడు. అలా అసలు ఎవరైనా చేస్తారా? ఆట కోసం అన్నా ఎవరైనా ఇట్లా చేస్తారా? ఎవరు ఇట్లా చేయరు. దిస్ ఈజ్ అన్కాన్షియస్ యాక్టింగ్. కోసం ఇట్లా చేస్తే మెడిర కొడతా అన్నాడు. సరేనండి, నేను ఆటలో ఆడుకుంటూ టైం అయిపోయిందని మర్చిపోయే వచ్చేసాను. నాకైతే ఏ పాపం అంటుకోలేదు. మీరందరికీ ఇట్లా అనిపించింది కాబట్టి మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను. బికాజ్ ఐ హ్యావ్ నో ఇంటెన్షన్. ఆట కాబట్టి సారీ చెప్తున్నాం. మీకు జీవితం ఆట అని తెలిస్తే ఎంత పెద్ద గొడవైనా సరే 2-3 మాటలతో గొడవ సద్దుమణిగేలా చేయొచ్చు. నేను చేశాను అట్లా. ఒకసారి ఒక అతను అన్నాడు, నడి రోడ్డు మీద ఫ్రెండ్స్ అందరి ముందు కాళ్ళు పట్టుకుంటేనే అన్నాడు. నేను వెంటనే కాళ్ళు పట్టుకున్నాను. ఆట అంతే. ఇది మోసము కాదు. ఇక్కడ మోసము లేదు, ఏమి లేదు, ఆట ఉందంతే. తర్వాత చెప్పాడు, నిజంగానే కాళ్ళు పట్టుకున్నాను. ఎంత బాగుంది. నేను కాళ్ళు పట్టుకుంటే తప్పేమిటి? నేను తప్పు చేశానని పట్టుకోలే, కాళ్ళు పట్టుకోవడంలో ఒక అర్థం ఉందని పట్టుకున్నానని చెప్పాను. అట్లా తెనాలి రామకృష్ణుడు చెప్పుల దండ మెళ్ళ వేసుకుని వచ్చాడు. కానీ రాజుకు చాలా కోపం వచ్చింది. అందరూ సలహాలు ఇచ్చిపోయారు. అదే రోజు శ్రీకృష్ణదేవరాయలు ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఏమిరా ఏడుస్తున్నావు అంటే భార్య చెప్పింది, వాడు గుర్రం కావాలంటే వాడిని గుర్రాన్ని చూపించమంటున్నాడు. ఇంత రాత్రి అయింది, గుర్రాన్ని ఎక్కడ తీసుకుపోను, ఉన్న గుర్రం ఏమో తీసుకెళ్ళి ఎక్కడికి బయటకు తీసుకెళ్ళి దాన్ని గిట్టలు కట్ చేయడానికి. ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఏడుస్తున్నట్ట. అప్పుడు మహారాజు అన్నాడంట, నేనే గుర్రం అయితే నా మీద ఆడుకో అని. కిరీటం అలాగే ఉంది, రాజు వేసుకున్న డ్రెస్సు అలాగే ఉంది. హఠాత్తుగా నేల మీద వంగి మోకాళ్ళు చేతులతో గుర్రం అయిపోయాడు. పిల్లవాడు గుర్రం మీద ఎక్కి టూ అని ఆడుకుంటున్నాడంట. అప్పుడే లోపడున్న చిలికత్తెలు చూసి మహారాజు చూసి నవ్వు ఆపుకోలేక నవ్వారంట. అప్పుడు హఠాత్తుగా తెనాలి రామకృష్ణుడి యొక్క స్థితి అర్థమైంది. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు రాజు ఏమిటి, తెనాలి రామకృష్ణుడు ఏమిటి, అంతా పోయి గంగలు కలపవలసిందే. ఇప్పుడు తల్లిదండ్రులందరికీ తెలుసు, పిల్లల సమక్షంలో ఎన్ని చేస్తారో ఆటలాగా, అది ఎందుకు పెద్దల సమక్షంలో చేయరు? దానికి ఒక కారణం కూడా ఉంది. పిల్లలు నిర్దోషులని తెలుసు కాబట్టి. సాక్షి భావనకు వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది అందరూ నిర్దోషులే. రమణ మహర్షి దగ్గరికి ఎవరైనా వచ్చి నేను చాలా సమస్యలో ఉన్నాను, ఏదైనా సొల్యూషన్ చెప్పంటే కార్టూన్స్ బుక్ ఇచ్చేవాడంట. చదువుకోపో, కాస్త నవ్వుకోపో, తేలిగ్గా తీసుకో. అంత గంభీరంగా ఎందుకు తీసుకున్నావు? అంతే కదా, పోనీలే, సుమ్మాయిరు. జపాన్లో ఒక గొప్ప జెన్ మాస్టర్ ఉన్నాడు, హోతై. మన ఇంట్లో ఉన్న లాఫింగ్ బుద్ధ స్టాచ్యూస్ అతనివే. సో ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఏదైనా సమస్య చెప్పినప్పుడు దాని సొల్యూషన్ చెప్పంటే బొమ్మలు ఇచ్చేవాడంట. ఇదేంటండి సమస్య తీసుకుని వస్తే? మీరు అసలు ఆడుకోవడం మర్చిపోయారు. మీరు లైఫ్ని చాలా గంభీరంగా తీసుకోవడం మొదలుపెట్టారు. అందుకే సమస్య ఉంది. లైఫ్ని గంభీరంగా తీసుకోకండి. లైఫ్ ఈజ్ సో సింపుల్. లైఫ్ని తేలిగ్గానే తీసుకోండి. సో ఆత్మజ్ఞానికి ఏ దోషాలు అంటుకో. వేరే వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు అట్లా ఒక్కొక్కసారి పూర్వ విషయ స్ఫురణ కలిగినప్పటికీ అట్లా ఏదన్నా పని గనక చేయవలసి వచ్చినప్పుడు ఇది ఏదేమైనా సరే అతను తన స్థితి నుంచి బయటికి రాడు. తనకి ఏది అంటుకోదంతే. ఇప్పుడు చెప్పిన ఈ చిన్న విషయం మీకు అర్థమైతే ఈరోజే చేసి చూడండి. చిన్నపిల్లల ముందు అన్ని పిచ్చి పనులు చేస్తాం కదా, ప్రారంధవశాత్తు అది ఆటలాగే చేస్తాం. అలాగే మీరు ఆఫీస్లో కూడా ఒకరోజు ఆటలాగా అంతా పని చేయండి. ఎవరైనా చెప్తే సరే బాగా చేస్తాను, ఎవరోదో చెప్పారు, తప్పు ఒప్పుల వైపు పట్టింపులకు వెళ్ళకండి. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సాక్షి స్థితిలోకి ఒక్కసారి నిజంగా మీరు వస్తే అన్ని పనులు ఆటలాగా చేసి ఏది మిమ్మల్ని ఇంపాక్ట్ చేయని స్థితి నిజమైన జ్ఞానం అని తెలుస్తుంది. జ్ఞానం అంటే పుస్తకాల ద్వారా వచ్చేది కాదు. తెలుసుకో ఈ క్షణమే ఏది నీకు అంటుకోదని. ప్రస్తుతానికి ఇంతే. రే సరస్వ వయస. ఇక్కడి నుంచే మీలో ఉన్న అష్టావక్రుడికి, జనకుడికి, రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకి, అట్లాగే అడవిలో ఉన్న పులికి, పాముకి నేను ఇక్కడి నుంచి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. మీలో ఉన్న అనామకుడు
నాతో నాలో ఉన్న నామకుడు మాట్లాడుతున్నాడు. అదే నిజము, అదే సత్యం, అదే శాశ్వతం. అనామకత్వమే శాశ్వతత్వం. నామరూపరహితంలో నీ మనసు ఉండడమే ఎరుక అన్న సాక్షి అన్న. పేర్లలో రూపాల్లో ఇరుక్కుపోకు. ఆటలాగా అన్నిటిని ఉపయోగించుకో. అది మర్చిపోవద్దు. శ్రీ సరస్వ వయసు.